బయట పరిస్థితులు చూస్తే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిగా ఉన్నాయి. ఒక చోట ఎండ, ఒక చోట వాన, ఒక చోటేమో వడగాల్పుల వానలు, ఒక చోటేమో విపరీతమైన మంచు వర్షం. సృష్టి అంతా కూడా తారుమారైపోతుంది. ఆయన రాకడకు గుర్తులు, ప్రవచనాలు రాసి ఉన్నాయన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఇంకా వీటన్నిటినీ చూస్తున్నా కూడా చాలా మంది జీవితాల్లో మార్పు రావడం లేదు. ఈరోజు చూస్తే దుబాయ్ దేశంలో విపరీతమైన వర్షం, ఒక సంవత్సరంలో కురిసే వర్షం 145 సెంటీమీటర్ల వర్షం ఒక్కరోజు కురిసింది. ఎంతో ఘనంగా గడిచిన నెలలో మార్చి 4-5 తారీఖుల్లో ఒక ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. అక్కడ ఆ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎంతమంది శాస్త్రవేత్తలు, ఎంతమంది గనులు, ఎంతమంది గొప్పవారు ఎంతో డబ్బు పోసి కట్టారు. ఆ ఎయిర్పోర్ట్ సైతం కూడా మునిగిపోయిందంట. అంత భయంకరమైన వర్షం. అసలు మనం చూస్తే దుబాయ్ అంటే ఎడారి ప్రాంతం, అక్కడన్నీ ఇసుక ఎడారులు, అసలు వర్షం అనేదే ఉండదు ఆ ప్రాంతంలో. అటువంటి దేశం అది. కానీ ఎడారులలో కూడా వాగులు ప్రవహిస్తున్నాయి. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నమాట. యెషయా గ్రంథంలో ప్రవచన వాక్యముగా ఎప్పుడో రాసి ఉంచిన మాట 35వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది. ఇదిగో ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును. చూసారా? ఎండిన నేలలో ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని మనం చూస్తే ఎండమావులు కనపడాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది నీళ్లు కాదురా, ఇవి ఎండమావులు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ నీరు ప్రవహిస్తుంది, ఎడారిలో సహితం. ఈ మాట ఎప్పుడో యెషయా గ్రంథంలో రాసి ఉంచాడు దేవుడు. 4వ వాక్యంలో మనం చూస్తే అదే అధ్యాయంలో, తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక మీరు ధైర్యంగా ఉండండి, ప్రతిదండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ఇదే గుర్తు. యేసయ్య వస్తున్నాడు. రావడానికి ఎన్నో గుర్తులు. ఇదిగో ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును. వాళ్ళు జరిగేది అదేగా. దుబాయ్ దేశంలో ఈరోజు చూస్తే అసలుకి ఈ దేశాలలో డబ్బు కలిగింది అంటే అదే. అక్కడ ఏముంటాయన్నా పెట్రోల్ బావులు ఉంటాయి. అంత గొప్ప దేశం. ఆ దేశంలో కూడా వాళ్ళ ఈ వర్షము వారి డబ్బు ఏం చేయలేకపోయింది, వారి ఘనత ఏం చేయలేకపోయింది, వారి అంతస్తుల బిల్డింగ్లు ఏం చేయలేకపోయాయి. ఒక పెద్ద టవర్ ఉండేది అక్కడ దుబాయ్లో, ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల. దాని దగ్గర కూడా నీరు పెట్టేసింది. అంత భయానకమైన పరిస్థితులు చూస్తున్న దినాలు ఇవి. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి జీవితం కొనసాగిస్తున్న సమయంలో ఇంకా ఎందుకు మనం దేవుని తట్టు తిరగట్లేదు?